25వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క పుట్టినరోజుని మనం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇలా ఉంటుంది కదా, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని ఈ ప్రవచనము నెరవేరింది. ప్రభువే శరీరాన్ని ధరించి మానవునిగా యేసుగా జన్మించాడు. క్రిస్మస్ అను పదానికి అర్థము క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. మనలో ఎంతమంది ప్రతిదినము ప్రభువుని ఆరాధిస్తున్నాము? కేవలం క్రిస్మస్ రోజు మాత్రమేనా, లేక ప్రతిదినము ఆరాధిస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం అనుకున్నది ఏదో ఒకటి జరగలేదని ప్రభు జరిగించిన మేలులన్నీ మర్చిపోతూ ఉంటాము. కానీ ప్రభు పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండి మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధించే వారముగా ఉండాలి. పాపము వలన వచ్చు జీతము మరణము, పాపముల యొక్క ప్రతిఫలముగా నిత్య నరకాగ్నిని పొందవలసిన మనల్ని రక్షించడానికే ప్రభువే శరీరాన్ని ధరించి యేసుగా జన్మించాడు. మనల్ని రక్షించడానికి ప్రభువు దివి నుండి భూమికి వచ్చాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభువే మనకు రక్షకుడు. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ క్షమింపబడతాయి. వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారై ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా పాపముల నుండి మమ్మల్ని రక్షించడానికి మీరు శరీరాన్ని ధరించి యేసుగా వచ్చారు తండ్రి. మా కోసము పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు ప్రభువా. కేవలం మా జీవితాలలో ఏదో మేలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని ప్రేమిస్తూ హృదయపూర్వకముగా ఆరాధించే వారముగా మేము ఉండాలి తండ్రి. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి మీరు ఇచ్చిన బాధ్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే మిమ్మల్ని ఆరాధించి స్తుతించే వారముగా కాకుండా ప్రతిదినము మిమ్మల్ని హృదయపూర్వకముగా ఆరాధిస్తూ మీకు నమ్మకమైన వారముగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.